ఒకప్పుడు మనిషి మనిషితో పోటీ పడేవారు. ఇప్పుడు ఆ మనిషి మెషిన్లతో పోటీ పడాల్సి వస్తోంది. మామూలుగానే సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. 5 అంకెల జీతం, 5 రోజుల పని, 3 వస్తే ఆఫీస్కు, లేకపోతే ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్. అంతటి సౌలభ్యం, సుఖం ఇచ్చింది సాఫ్ట్వేర్ జాబ్. కానీ ఇప్పుడు వాటికి మించిన టెక్నాలజీ ఉద్యోగం వచ్చింది. సాంకేతిక రంగంలో ఉద్యోగాల తీరుతెన్నుల్లో ఏఐ పూర్తిగా మార్చేస్తోంది. నిన్న మొన్నటి వరకు కొనసాగిన టెకీల హవా ఇకపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ భర్తీ చేయనుంది. అందుకే ప్రభుత్వాలు ఏఐ టెక్నాలజీపై పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. ఇప్పుడు దావోస్ వేదిక పైన ఏఐ టెక్నాలజీదే హవా. ఇంతకు ఏఐ ప్రభావం మున్ముందు ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది? దావోస్ ప్రపంచ ఆర్థిక ఫోరం ఏఐ సెంట్రిక్ గా భారీ ఒప్పందాలు జరుగుతున్నాయి. కృత్రిమ మేధ సద్వినియోగంతో తెలివైన స్థిరమైన భవిష్యత్ నిర్మాణం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మన ఏపీ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో కృత్రిమ మేధను సమాజానికి మేలు చేసే విధంగా ఎలా ఉపయోగించాలనే అంశంపై విస్తృతంగా చర్చ జరిగింది. కృత్రిమ మేధ సాంకేతికత ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నప్పటికీ దీనిని సమాజానికి మేలు చేసే విధంగా ఉపయోగించుకోవడం చాలా ముఖ్యమని వారంతా అభిప్రాయపడ్డారు. తాము ఏఐకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని, రాష్ట్రంలో కృత్రిమ మేధకు సంబంధించిన పరిశోధనలకు ప్రోత్సాహమిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు మంత్రి లోకేష్. So as a state, our job is to bring about that access. It could be through a government intervention or enabling the private sector by right of way or any other mechanisms, and make it very affordable. But parallelly, what I believe is very, very important is exposing our citizens to the various tools. Then I think the citizens, greater part of society, can actually take an informed decision. And we are seeing that. We've seen that in agriculture, we've seen that in healthcare, we've seen that in aqua. We're now starting that with education. ఏపీలో రేపటి టెక్నాలజీకి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా ఏఐ యూనివర్సిటీనే నెలకొల్పుతున్నారు. ఇటు తెలంగాణలోనూ ఏఐ ఫ్యూచర్ సిటీనే నిర్మించేందుకు గతంలోనే సింగపూర్ సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. హైదరాబాద్ నగరం ఐటీ సెక్టార్లో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని, ఏఐ అనేది నేటి తరం అద్భుత ఆవిష్కరణ అని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి. ఇలా తెలుగు రాష్ట్రాలు ఏఐ ప్రాధాన్యతను గుర్తించి ఇప్పటి నుంచే భవిష్యత్కు బాటలు వేస్తున్నాయి. మన ఇండియాలోనే కాదు, యావత్ ప్రపంచం ఏఐ ప్రభావం తీవ్రంగా ఉంది. ముఖ్యంగా టెకీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఐటీ ఉద్యోగులు వద్దు, ఏఐ ముద్దు అన్నట్లుగా ఐటీ సేవల సంస్థలు నూతన ఏఐ సాంకేతికత వైపు మొగ్గు చూపుతున్నాయి. మనిషి రొటీన్ పనులు ఏఐ వచ్చాక మరింత సులభతరమైంది. దాని ప్రభావం ఎంత అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. అది ఎప్పుడో చొచ్చుకొని వెళ్లిపోయింది. ఆపలేం. అర్థం చేసుకుని దానితో పాటు ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి. ఐటీ ఉద్యోగాలు చేస్తున్న భారతీయుల్లో 92% మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐను వినియోగిస్తున్నారని వర్క్ ట్రెండ్ ఇండెక్స్ 2024 అధ్యయనం వెల్లడించింది. దాదాపు 91% మంది భారతీయులు తమ రంగాల్లో పోటీని తట్టుకుని రాణించేందుకు ఏఐ మీదే ఆధారపడ్డారని సర్వేల్లో తేలింది. రానున్న ఏడాదిలో ఏఐ ఉద్యోగస్తుల ప్రతిభ, ఉద్యోగ అవకాశాలపై ప్రభావం చూపించనుంది. భారత్లోని 75% సంస్థలు ఏఐ పరిజ్ఞానంపై అవగాహన లేని వారికి ఉద్యోగాలివ్వడానికి నిరాసక్తతతో ఉన్నాయని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 80% సంస్థలు అనుభవం తక్కువ ఉన్నా సరే ఏఐ స్కిల్స్ ఉంటే చాలని, అవి లేకుండా ఎంత అనుభవం ఉన్నా తమకు వద్దని తేల్చి చెబుతున్నాయట. అంతగా ఏఐ చొచ్చుకుపోయింది. ముఖ్యంగా ఉద్యోగులు కోపైలట్, చాట్ జీపీటీ వంటి ఏఐ నైపుణ్యాలను వారి ప్రొఫైల్లో జోడిస్తూ అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నారు. ఈ స్కిల్స్ పెంచుకునే క్రమంలో లింక్డ్ఇన్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ నేర్చుకునే వారి సంఖ్య 160% పెరిగిందని అధ్యయనం వెల్లడించింది. ఇటు ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు ఏఐ పరిశోధనలపై భారీగా నిధులు వెచ్చిస్తున్నాయి. అమెరికాలో గూగుల్, ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్, అమెజాన్, చైనాలో టెన్సెంట్, బైడు, అలీబాబా తదితర ప్రైవేట్ సంస్థలు ఏఐ పరిశోధనను కొత్త శిఖరాలకు తీసుకువెళ్తున్నాయి. బ్రిటన్లో గూగుల్ అనుబంధ సంస్థ అయిన డీప్ మైండ్ ఏఐ పరిశోధనలకు కేరాఫ్ గా ఉంది. జర్మనీలో బాష్, సీమెన్స్ కంపెనీలు రోబోటిక్స్, పారిశ్రామిక ఆటోమేషన్లో ముందంజ వేస్తున్నాయి. మానవులను పోల్చిన రోబోలను, ఏఐ వాహనాలను జపాన్ అభివృద్ధి చేస్తోంది. దక్షిణ కొరియాలో శాంసంగ్, ఎల్జీ కంపెనీలు ఆరోగ్య సంరక్షణ, ఫినాన్స్, స్మార్ట్ నగరాల అభివృద్ధికి ఏఐ అప్లికేషన్లను రూపొందిస్తున్నాయి. ఇజ్రాయెల్ సైబర్ భద్రత, రక్షణ అప్లికేషన్లను వెలువరిస్తోంది. స్మార్ట్ నగరాలు, సుస్థిరాభివృద్ధికి సింగపూర్ ఏఐ ప్రయోగాలు చేస్తోంది. భారత్ సైతం ప్రభుత్వ సేవలు, రక్షణ, వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో ఏఐని వినియోగిస్తోంది. 50 లక్షల మంది ప్రోగ్రామర్లను కలిగిన ఇండియాకు రానున్న కాలంలో విదేశాలకు ఏఐ నిపుణులను ఎగుమతి చేసే సత్తా ఉందని గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా సంస్థలు విశ్లేషించాయి.
మైక్రోసాఫ్ట్ కు చెందిన డెవలపర్ల విభాగం గిట్ హబ్ లో ప్రతి 5 ఏఐ ప్రాజెక్టుల్లో ఒకటి భారతీయ డెవలపర్ల నుంచే వస్తోంది. దాదాపు 5 లక్షల భారతీయ డెవలపర్లు ఏఐ, డేటా సైన్స్లలో ప్రావీణ్యులని నాస్కామ్ అంచనా వేసింది. ఐఐటీలు, టీసీఎస్ ఏఐ శిక్షణను పెద్ద ఎత్తున చేపట్టాయి. మున్ముందు ప్రపంచంలో అత్యధిక ఏఐ సిబ్బంది భారత్లోనే తయారవుతారని పలు అంతర్జాతీయ అధ్యయనాలు సూచిస్తున్నాయి. ప్రపంచ ఏఐ పెట్టుబడుల్లో భారత్ 5వ స్థానాన్ని ఆక్రమిస్తోంది. నిరుడు ఇండియాలో ఏఐ స్టార్టప్ కంపెనీలకు $324 కోట్ల పెట్టుబడులను సమీకరించారని స్టాన్ఫోర్డ్ నివేదిక తెలిపింది. 2013-24 మధ్య భారత్లో 300కు పైగా ఏఐ స్టార్టప్ సంస్థలు నెలకొన్నాయి. ఇవి జపాన్, జర్మనీ, సింగపూర్లో ఏర్పడిన వాటికంటే ఎక్కువే. ఇక అమెరికాలో 4643, చైనాలో 1337, బ్రిటన్లో 630, ఇజ్రాయెల్లో 402 ఏఐ సంస్థలు ఆవిర్భవించాయి. భారత ప్రభుత్వం 2022లో రక్షణ రంగంలో 75 ఏఐ పథకాలను ప్రకటించింది. సైబర్ భద్రత, డ్రోన్లు, సముద్రగర్భ నిఘా, సరిహద్దు భద్రత, ఉగ్రవాదంపై పోరుకు ఉద్దేశించిన ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి. రక్షణపరమైన ఏఐ అభివృద్ధిలో భారత్, అమెరికా, ఇజ్రాయెల్లు సహకరించుకుంటున్నాయి. రష్యా సైతం భారత్కు తోడ్పడటానికి సిద్ధంగా ఉంది. ఇక వ్యవసాయ రంగంలోనూ ఏఐ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఏఐ టెక్నాలజీతో పంటలకొచ్చే తెగుళ్లను ముందే పసిగట్టడానికి వీలవుతోంది. కిసాన్ ఏఐ పంటలు, వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని తెలిపే చాట్ బాట్, సాగు వ్యయం, పంటల దిగుబడి, ఆదాయం, మార్కెట్ సమాచారాన్ని ఏఐ ద్వారా సులభంగా తెలుసుకునే వీలు కలిగింది. ఈ ఏడాది భారతదేశ జీడీపీకి ఏఐ వల్ల $50,000 కోట్ల వాటా సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం సాంకేతిక రంగాన్ని శాసిస్తున్నా రాబోయే రోజుల్లో ఉద్యోగాలు భారీగా కోల్పోయే ప్రమాదం ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 41 కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకోవాలని భావిస్తున్నాయని తెలిపింది. 2030 కల్లా టోటల్ గ్లోబల్ మార్కెట్నే మార్చివేయబోతుంది ఏఐ టెక్నాలజీ. వరల్డ్ ఎకనామిక్ ఫోరం లెక్కల ప్రకారం ఏఐ గ్లోబల్ వెజ్గా 170 మిలియన్ ఉద్యోగాలను సృష్టించబోతోంది. సేమ్ టైం 92 మిలియన్ ఉద్యోగాలు కూడా పోయే ప్రమాదం ఉంది. ఇది మార్కెట్కు ఒక సవాల్గా మారబోతోంది.